నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంట గ్రామంలో గ్రామ సభకు సర్పంచ్ హాజరు కాకపోవడంతో గ్రామస్తులు వార్డు సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హనుమాన్ మందిరం వద్ద గ్రామ సభ నిర్వహిస్తామని ముందుగా ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అయితే సర్పంచ్ గ్రామంలోనే ఉండి సభకు రాకపోవడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. గ్రామ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత లేదని ఆరోపించారు. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం, మరి ఇంకా ప్రతిపక్ష నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన వ్యక్తిగత విషయాలకు పోయి రానందుకు నేను మేము బైకాట్ చేస్తున్నాము. ఇంకోటి మోరీల పైన బెడ్లు కొన్ని వలిపోయి ఉన్నాయి, మిషన్ బయటలో తీసినాయి, అవి కూడా తీర్మానం చేసినాము. ఆ పనులు చేయట్లేదు. ఇంకోటి వార్డు మెంబర్లు కఠినమైన చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం. గ్రామంలో విశాలమైన ప్లేస్ ఎక్కడుండి గ్రామంలో చాలా మంది ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అక్కడ గ్రామ సభ పెట్టాల్సిందిగా జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ కూడా ఇక్కడి వరకు వచ్చి పిలిచినా కూడా నా వ్యక్తిగత వెనుక బిల్స్ వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనుక రాసుకొనేసి అయితే రావడం జరిగింది. మేము అక్కడికి ఫోన్ చేస్తే మాత్రం అయిన బిల్లు గింత అని చెప్పారు. 17,000 అయితే దానికి 48 తగిన చర్యలు తీసుకునవలసిందిగా అయితే మేమైతే గ్రామ ప్రజలం అందరం కలిసి అయితే కోరుతున్నాం. ఈరోజు మరి వరివంతం గ్రామంలో గ్రామ సభ నిర్వహిద్దామని చెప్పేసి 2 రోజుల నుంచి డేట్ ఫిక్స్ చేసి చాటింపు చేపించి చెప్పడం జరిగింది. కానీ మరి సర్పంచ్ ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తుండో మాకేం అర్థం కావడం లేదు. మరి పనుల విషయానికి వస్తే మరి వార్డు అభివృద్ధికి తోడ్పాటు తీసుకెళ్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. అధికారులకు మాకు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నా.